అలాగే జెడ్పీ చైర్మన్ గారు గిరిజమ్మక్క గారు కూడా మేము చాలాసార్లు కలిశాము. ఇదే వేదిక మీద మేడం గారు కూడా చెప్పారు. మరి మేడం గారు చట్టసభల పై వరకు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ పరిచయం ఉన్న మన వాల్మీకి ప్రతినిధులతో కూడా ఈ విషయమే చర్చిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే డిఎస్పీ వెంకటరామయ్య గారు సార్ ఎప్పుడో ఎంపీలో ఎమ్మెల్యే అయ్యిండే పని, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ మన కాలువ శ్రీనివాస్ సార్ కానివ్వండి, అంబికా లక్ష్మణ్ గారు తోడు ఉంటే దీనికి ఇంకా చాలా ఉద్ధృతంగా కొంచెం మూవ్మెంట్ జరిగిందని చెప్పేసి నేను ఎస్టీ ఒకటే మీ వేదిక మీద ఉన్న వాల్మీకి ప్రతినిధులను కోరుకునేది, సార్ మేము ఎన్ని సంఘాలుగా ఉన్నాయండి, మీ దిశా నిర్దేశంలో 20-24 సంవత్సరం గెలిచిన వాల్మీకి ప్రజాప్రతినిధులుగా పార్టీలకు అతీతంగా మీరు ఏ విధమైన ఉద్యమాలు చేయండి అంటే ఆ ఉద్యమాలు చేయడానికి మా వాల్మీకి కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను. మీరు పార్టీలకు అతీతంగా ఓన్లీ ఎస్టీ అంశం మీద మీరు ఏ పిలిపించినా మీ పర్యవేక్షణలో ఈ రాబోయే కాలంలో ఎస్టీ కోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. కాబట్టి మా యొక్క మనవిని మీరు మన్నించి అతి త్వరలోనే మీ యొక్క ప్రజాప్రతినిధుల మీ బృందం కానివ్వండి, మీకున్న మీ ప్రభుత్వంలో ఎన్డీఏ కుటుంబమే కానివ్వండి, మీరు ఎలాగ చేసి మా ఉద్యమాల వరకు లేకుండా మీరే తీసుకొచ్చి వాల్మీకి పటాల తర్వాత మీ పటాలు కింద ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క వాల్మీకి ఉద్యమ సంఘం అధ్యక్షుడు సభాధ్యక్షుడు మన గంగాధర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను విరమించుకుంటున్నాను. జై వాల్మీకి, జై జై వాల్మీకి తెలియజేసుకుంటున్నాను. అలాగే జెడ్పీ చైర్మన్ గారు గిరిజమ్మక్క గారు కూడా మేము చాలాసార్లు కలిశాము. ఇదే వేదిక మీద మేడం గారు కూడా చెప్పారు. మరి మేడం గారు చట్టసభల పై వరకు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ పరిచయం ఉన్న మన వాల్మీకి ప్రతినిధులతో కూడా ఈ విషయమే చర్చిస్తారని తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే డిఎస్పీ వెంకటరామయ్య గారు సార్ ఎప్పుడో ఎంపీలో ఎమ్మెల్యే అయ్యిండే పని, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ మన కాలువ శ్రీనివాస్ సార్ కానివ్వండి, అంబికా లక్ష్మణ్ గారు తోడు ఉంటే దీనికి ఇంకా చాలా ఉద్ధృతంగా కొంచెం మూవ్మెంట్ జరిగిందని చెప్పేసి నేను ఎస్టీ ఒకటే మీ వేదిక మీద ఉన్న వాల్మీకి ప్రతినిధులను కోరుకునేది, సార్ మేము ఎన్ని